హాయ్ హలో వెల్కమ్ టు షిల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా ఇంట్లో సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ పిజ్జా దోశ. పిజ్జా దోశ ఏంటంటే మనం పిజ్జా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అండ్ బయట నుంచి తెచ్చుకోలేని పరిస్థితి కదా. సో దోశ రూపంలో పిజ్జా ఫ్లేవర్ వచ్చేలాగా మనం దోశ చేసుకుందాము. ఓకే, అది ఎలా తయారు చేసుకుందామో దానికి కావాల్సిన చూద్దాం. సో పిజ్జా దోశకు కావాల్సిన పదార్థాలు: ఆనియన్ and red bell pepper and yellow pepper and green pepper, mainga cheese and pizza sauce. సో పిజ్జా దోశలో మనకి అవైలబిలిటీ ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్నవి నేను వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఆలివ్స్ అలపనోస్ కానీ ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను బటర్ వేస్తున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ మనము లైట్గా వేయించుకుందాము. సో మీకు ఇన్ కేస్ రా వెజిటబుల్స్ తినాలి అనుకుంటే కూడా వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. సో ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫ్రై చేస్తే చాలు, లైక్ దిస్. అండ్ దెన్ మనము పెప్పర్స్ తీసుకుందాము. ఇప్పుడు గ్రీన్ అండ్ ఎల్లో అండ్ రెడ్. సో ఇక్కడ నేను ఓన్లీ పెప్పర్స్ తీసుకుంటున్నాను. యాజ్ పర్ యువర్ చాయిస్ టాపింగ్స్ మీకు ఏం నచ్చితే అవి యూస్ చేసుకోవచ్చు, లైక్ మష్రూమ్స్, అలపినోస్ అండ్ ఆలివ్స్, ఎనీథింగ్ అలా యూస్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నా చాయిస్ నేను యూస్ చేస్తున్నాను బికాజ్ మీ అండ్ మై హస్బెండ్ లైక్స్ ద పెప్పర్స్ అ లాట్. అండ్ పిల్లలకి ఓన్లీ చీజ్తో కూడా వేయచ్చు కదా మనం, మేము అలాగే చేస్తాము. సో నేను లైట్గా ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఫ్రై చేస్తున్నాను. దాన్ని ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. మళ్ళీ మనం ఆ ప్యాన్లో నేను ఇక్కడ 2 గరిటెల పిండి వేస్తున్నాను బికాజ్ మనకి దోశ చాలా థిక్గా రావాలి కదా. థిక్ అంటే మరీ థిక్గా చూడండి, ఇక్కడ నేను మోతాదులో ఉంది. దెన్ ఒక హాఫ్ ఎ మినిట్ వెయిట్ చేశాక మనము పిజ్జా సాస్ ఆర్ కెచప్ స్ప్రెడ్ చేసుకుందాము. లైక్ ఇక్కడ నేను కెచప్ స్ప్రెడ్ చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంది. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసుకోండి. దెన్ పెప్పర్స్ ఫ్రై చేసిన వెజ్జెస్ వేస్తున్నాను నేను. దీనిపైన నేను లైట్గా బటర్ వేస్తున్నాను. సో మీరు బటర్, ఆయిల్ ఆర్ గీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దాంట్లో టేస్ట్ మాత్రం ఏమాత్రం చేంజ్ అవ్వదు, ఆ డెలిషియస్నెస్ అలాగే ఉంటుంది. అండ్ ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ చాలా నచ్చుతుంది. ఈజీగా మనకి హోమ్ మేడ్ ఈజీగా చేసేసుకోవచ్చు కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు యాడ్ ఏ షెడెడ్ చీజ్ యాజ్ రిక్వైర్డ్. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను బికాజ్ పిల్లలు ఇష్టపడతారు కాబట్టి. సో చీజ్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ ఫుడ్ ఎవ్రీడే. దాని లాస్ట్కి మనము ఒక 1 minute లిడ్ పెట్టేసుకుందాము. యమ్మీ పిజ్జా దోశ రెడీ. సో మనం చెప్తే కానీ ఇది దోశ అని తెలియట్లేదు కదా. సో తినడానికి కూడా అలాగే ఉంటుంది. సో మనం ఎటువంటి మైదా, ఎటువంటి ఫ్లోర్ యూజ్ చేయకుండా మన హెల్దీ దోశలోనే మనం పిజ్జా రెడీ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అర్థమవుతుందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడే సర్లేరు మూవీ వస్తుంది, అందుకే ఆ డైలాగ్ కొట్టాను. బాయ్ బాయ్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ